దేశ రాజధాని ఢిల్లీలో 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు ఢిల్లీ వాసులను తీవ్ర ఇబ్బందుల్లో పడేశాయి. వర్షం దాటికి పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో మునిగిపోయాయి. రాజధానిలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982లో చివరిసారిగా ఈ స్థాయిలో వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో కురవాల్సిన మొత్తం వర్షంలో ఇది 15% సమానమని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు పలు ప్రాంతాల్లో పాతకాలం నాటి భవనాలు కూలే ప్రమాదం ఉండడంతో ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులకు సెలవులు రద్దు చేసి ఎమర్జెన్సీ డ్యూటీలో సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆర్డర్లు జారీ చేశారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా వర్షంతో తడిసిపోతుంది. ప్రస్తుతం మనం ఇండియా గేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే చాలా పెద్ద ఎత్తున వచ్చే పర్యాటకులు వర్షాల కారణంగా ఇక్కడికి రాలేకపోతున్నారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నిజానికి 40 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ స్థాయిలో ఇక్కడ కురవడంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా యమునా నదికి అవతల వైపున్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, దాదాపు 37,000 మంది ప్రజలని, బస్తీలో ఉన్నటువంటి ప్రజల్ని అక్కడ నుండి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ సీఎం ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవైపు యమునా నది ఏదైతే ఉందో దానికి హర్యానా నుండి పెద్ద ఎత్తున వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ డ్యామ్ నుండి నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితుల్లో యమునా నది పూర్తిగా దానికి పూర్తి స్థాయి మట్టానికి చేరుకుంది. దాదాపుగా 2,205 వరకు దాని గరిష్ట మట్టం ఉండగా ప్రస్తుతానికి 204 వరకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా గమనించినట్లయితే యమునా నది ఏదైతే ఉందో అది ఢిల్లీ మధ్య నుండే వెళ్తుంటే సెంట్రల్ ఢిల్లీలో ఉంటుంది. ఈ నదికి ఇరువైపులో ఉన్న ప్రాంతాల్లో ఏవైతే కాలనీలు ఉన్నాయో అక్కడ ప్రమాద పరిస్థితి దాదాపుగా నార్త్ ఇండియాలో గమనిస్తే ఇక్కడ 19 మంది చనిపోయారు. అందులో నిన్న ఓయిలో ఒక రోడ్డుపై భారీ గుంట ఏర్పడడం కూడా మనం చూడవచ్చు. రేపటి వరకు ఈ వరద నీరు ఏదైతుందో పైన రాష్ట్రంలో వచ్చినటువంటి వరద నీరు ఏదైతే అది ఇక్కడికి చేరుకుంటుందని, దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ మంత్రి అతిషి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో తక్షణం సహాయం అందించడానికి, వారిని సేవ్ చేయడానికి బోట్లను ఏర్పాటు చేయడంతో పాటు హై అలర్ట్ అంటే రెస్క్యూ బృందాలను కూడా ఏ కాలంకి అక్కడ సపరేట్గా రెస్క్యూ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా ఢిల్లీ ఎన్నడూ లేనంతగా తీవ్రమైనటువంటి వరదల కారణంగా వణుకుతోంది. ప్రస్తుతానికైతే ఈ 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్ల కోసం అధికారులు చూస్తున్నారు. కేజ్రీవాల్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అంటే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూడాలి రానున్న గంటల్లో ఏ రకంగా ప్రజలను సేవ్ చేశారో, అలాగే రానున్న రోజుల్లో ఏ రకంగా దీనికి సంబంధించి రిజల్ట్ ఉంటుందనేది మనం గమనించాల్సి ఉంది. ఫణిరాజ్, ఢిల్లీ నుండి రామయ్య.